కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అంటూ డ్రామాలు ఆడుతున్నాడు. ఇక్కడ ఎస్పీ గారు ఇప్పుడే క్లియర్ గా చెప్పారు, మేము ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయలేదు. ప్రొటెక్షన్ పరంగా అక్కడికి పంపించిన వారిని చూపించి ఇక్కడికి రాకుండా వాళ్ళు డ్రామా ఆడుతున్నారంటూ తెలియజేశారు. కాబట్టి మేము కరుణాకర్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇక్కడికి వచ్చి అందరం వచ్చాం, జిల్లా నాయకత్వము, ఎమ్మెల్యేలు. మేము మంది మార్బలంతో రాలేదు, మాకు ప్రొవైడ్ చేసిన ఒక గన్మెన్తో ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ హాజరైనాం. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా మీరు వచ్చి ఇక్కడ చూపండి. లేదు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దళిత గోవిందం పేరుతో టీటీడీ నగలు తీసుకొని, టీటీడీలోని విగ్రహాలను తీసుకొని ఇక్కడ నుండి కాశీ టు కన్యాకుమారి అంటూ ప్రోగ్రాంలు పెట్టి ఎక్కడా నగలు కొట్టేసి గిల్ట్ నగలు పెట్టుండారని అనేక సందేహాలు ఉన్నాయి మా ఒక్క కార్యకర్తలకి, మా నాయకులకు కూడా. దయచేసి టీటీడీ చైర్మన్ గారిని అడుగుతున్నా, ఏదో గోశాలలో ఫీడ్ పోయిందనో, గోశాలలో 4 గోవులు చనిపోయినాయనో డ్రామాలు మాని టీటీడీలో జరిగిన అక్రమాలపైన 5 ఏండ్లు ఏం జరిగిందని మా ముఖ్యమంత్రి గారిని, మా టీటీడీ చైర్మన్ గారిని, ఈవో గారిని ఎంక్వైరీ చేసి వాటిని నిగ్గు తేలిస్తే ప్రజలకు ఇప్పుడు నెయ్యి తీసి కొత్తగా ఇచ్చిన గవర్నమెంట్ నెయ్యితో ప్రసాదాలు తింటుంటే ప్రజలు మేము విన్నాం. ఇప్పుడు ఎంత రుచిగా ఉంది, వాసన వస్తుంది, కమ్మగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి పనులు చేయడానికి, మంచి వాటికే మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారు. నిన్న కూడా ఈ ఘటన పైన మాకు వచ్చిన ఆదేశాలు మంది మార్బలంతో కాకుండా మీకు ప్రొవైడ్ చేసిన గన్మెన్తో వెళ్ళి మీరు అక్కడ ఏం జరుగుతుంది ఏమి అనేది ఆయన ఏం అడుగుతాడో, మన అధికారులు ఏం చెప్తారో చూడండి అని చెప్పారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. మీకు ఎవ్వరు అడ్డం కాదు, రావాల్సిందిగా కోరు.